టీటీడీ పరకమణి చోరీ కేసుపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. కేసులో నిందితుడు రవికుమార్ ఆయన కుటుంబ సభ్యుల ఆస్తుల లావాదేవీలపై సిఐడి నివేదిక అందినట్టు తెలిపింది హైకోర్టు. ఇంకా కొన్ని అంశాలపై విచారణ చేయాల్సిందని అభిప్రాయపడింది న్యాయస్థానం. ఈ కేసులో వేర్వేరు అంశాలున్న కారణంగా విడిగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి ఉంటుందని తెలిపింది. ఆ అంశాన్ని పరిశీలించాలని సిఐడికి సూచించింది హైకోర్టు. తదుపరి విచారణ వచ్చే నెల 5వ తేదీకి వాయిదా వేసింది. టీటీడీ పరకామణి చోరీ కేసుపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. కేసులో నిందితుడు రవికుమార్ ఆయన కుటుంబ సభ్యుల ఆస్తుల లావాదేవీలపై సిఐడి నివేదిక అందినట్టు తెలిపింది హైకోర్టు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రీకాంత్, టీటీడీ పరకామణి చోరీ కేసుకు సంబంధించి దాఖలైన పిటిషన్ మీద ఏపీ హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. గతంలోనే దీనికి సంబంధించి విచారణ చేయాలని సిఐడిని కూడా ఆదేశించింది. సిఐడి విచారణ జరిపి సీల్డ్ కవర్ లో ఆ రిపోర్టు మొత్తాన్ని కూడా న్యాయస్థానానికి అందజేసిన నేపథ్యంలో ఏదైతే ఈ కేసులో నిందితుడిగా ఉన్నాడో రవికుమార్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆస్తులు ఆ లావాదేవీల మీద సిఐడి పూర్తి స్థాయిలో రిపోర్టు అందించింది. ఆ రిపోర్టు తమకు అందిందనే విషయాన్ని అయితే న్యాయమూర్తి పేర్కొన్నారు. ఆ మొత్తం నివేదికని పరిశీలిస్తామని కూడా చెప్పారు. పరిశీలించి జాగ్రత్తలో దీని మీద విచారణ జరుపుతామన్నారు. అదేవిధంగా సిఐడి విచారణ కూడా దాదాపుగా అన్ని అంశాలలో విచారణ పూర్తి చేసినప్పటికీ కూడా ఇంకా కొన్ని అంశాలు పెండింగ్ ఉన్నట్టుగా కూడా న్యాయమూర్తి కూడా అభిప్రాయపడ్డారు. ఈ కొన్ని అంశాలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఒక ఎఫ్ఐఆర్ ను కూడా నమోదు చేయాల్సి ఉంటుందని వేరే కోర్టు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కొన్ని ఆర్డర్స్ ను కూడా ఉదహరించింది. ఈ నేపథ్యంలో వేరే ప్రత్యేక ఎఫ్ఐఆర్ దీనికి సంబంధించి నమోదు చేసే అంశాన్ని పరిశీలించాలని కూడా సిఐడిని ఆదేశించింది. తదుపరి విచారణని వచ్చే నెల 5వ తారీఖున చేపడతామని కూడా న్యాయస్థానం అయితే పేర్కొంది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ. టీటీడీ పరకమణి చోరీ కేసుపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. కేసులో నిందితుడు రవికుమార్ ఆయన కుటుంబ సభ్యుల ఆస్తుల లావాదేవీలపై సిఐడి నివేదిక అందినట్టు తెలిపింది హైకోర్టు. ఇంకా కొన్ని అంశాలపై విచారణ చేయాల్సిందని అభిప్రాయపడింది. ఈ కేసులో వేర్వేరు అంశాలున్న కారణంగా విడిగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి ఉంటుందని తెలిపింది. ఆ అంశాన్ని పరిశీలించాలని సిఐడికి సూచించింది హైకోర్టు. తదుపరి విచారణ వచ్చే నెల 5వ తేదీకి వాయిదా వేసింది.